113 డివిజన్లో కేవలం 14 డివిజన్ల మట్టుకే గత ఆర్థిక సంవత్సరం నెంబర్ ఆఫ్ పాలసీస్ బడ్జెట్ చేయడం జరిగింది. ఆ 14 డివిజన్లో మన జోన్ నుంచి కేవలం 6 డివిజన్స్ మట్టుకే చేసాయి. మళ్ళీ 6లో 4 కర్ణాటక నుంచి, 2 ఏపీ తెలంగాణలో మాత్రమే చేయడం జరిగింది. ఆ 2 డివిజన్స్ ఏంటి? ఒకటి నా గతం, ఇంకోటి నా ప్రస్తుతం. ఒకటి రాజమండ్రి, ఇంకోటి నెల్లూరు. సో ఈ నెల్లూరు డివిజన్లో ఇంత అద్భుతమైన వ్యాపారం చేసి మరి డివిజన్ ఎంఓపీ పాలసీస్ టార్గెట్ అచీవ్ చేసిన ఏజెంట్ వ్యక్తులందరికీ కూడా మరొకసారి నా అభినందనలు తెలుసుకుంటున్నాను. అలాగే ఇందాక చెప్పినట్టుగా మరి మనకి బాధ్యతలు ఉంటాయి, అలాగే హక్కులు ఉంటాయి. ఈ హక్కుల్ని బాధ్యతని సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన హక్కులు సాధించుకుంటూ మన బాధ్యతను కూడా నెరవేర్చుకుంటూ మరి మంచి వ్యాపారం చేసి మన డివిజన్ని అలాగే మన సంస్థను కూడా మంచి పొజిషన్లో ఉంచాల్సిన అవసరం ఉంది. సో వస్తున్న మార్పులకు అనుగుణంగా కూడా మనం మారుతూ మంచి వ్యాపారం చేసి మీరు అభివృద్ధి చెందుతూ తద్వారా మన సంస్థని మంచి స్థితిలో ఉంచాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా క్లుప్తంగా వారు ఏం కోరుకుంటున్నారు అని సవివరంగా క్లుప్తంగా చెప్పారు. సార్ నెల్లూరు డివిజన్ చాలా మంచి డివిజన్, అన్ని విధాలుగా కూడా మంచి డివిజన్. వ్యాపారంగా కానీ ఇట్లా లీలాది పోరాటాల పరంగా కానీ అన్నీ కూడా చక్కటి డివిజన్. ఇక్కడ అందరి ఎస్ఎన్స్ కూడా చాలా సాధారణంగా అభిమానిగా ప్రేమించాము. అందరినీ కూడా చాలా తలెత్తుకొని గర్వంగా వెళ్ళేటట్టుగా అందరినీ కూడా ఆ స్థాయిలో ఈ డివిజన్లో నిలుపుతాం సార్. కాబట్టి ఇక మీదుగా ఇక్కడి నుంచి కూడా మీతో మేము ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ మా సమస్యలను మీకు తెలియజేస్తూ మీ సహకారాన్ని మేము తీసుకుంటూ మీకు ఎల్లగా మా యొక్క తోడ్పాటుని అందిస్తామని చెప్పి అదేవిధంగా మీ యొక్క తోడ్పాటు కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటూ మీకు మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. సో చాలా మంది షుగర్ పేషెంట్స్ ఉంటారు.